ఇక్కడ చూసిన బేల మండలంలో గత 4-5 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు సిర్పన్న గ్రామానికి చెందిన రైతు పంట పొలాలకు చేరుకొని తలపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం అసంపూర్తి బ్రిడ్జ్ నిర్మాణ పనులు అని తెలుస్తా ఉంది. ఇక అంతర్రాష్ట్ర రహదారి 353 బి బ్రిడ్జ్ నిర్మాణ పనులు నత్తనరకన కొనసాగడం మూలంగానే యొక్క రైతులకు శాపంగా మారింది. అయితే నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి నీరు మొత్తం రైతుల పొలంలోకి చేరి చెరువులను తలపిస్తున్నాయి. 2 రోజుల కింద 20 ఎకరాల పొలంలో వేసిన విత్తనాలు దాదాపు అన్ని నీళ్ల పాలు అయినందని సిర్పన్న గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణ పనులను సదరు గుత్తేదారు వెంటనే పూర్తి చేసేలా ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. బ్రేకింగ్ చూసిన బేల మండలంలో గత 4-5 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు సిర్పన్న గ్రామానికి చెందిన రైతులు పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇక దీనికి ప్రధాన కారణం అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి నిర్మాణ పనులు అన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎవరైతే సంవత్సరం ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ఎందుకు ఈ యొక్క పరిస్థితి అక్కడ ఏర్పడింది? గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఇక్కడ ఏదైతే కోరాచి నుంచి మహారాష్ట్ర ఉపాసనాల వరకు 353 రోడ్ అంటే రహదారి విస్తరణ పనులు ఏవైతే జరుగుతున్నాయో వాటికి సంబంధించి పనులు దక్కించుకున్నటువంటి ఒక గుత్తేదారు కాంట్రాక్టరు చాలా నత్తనడకన పనులు సాగిస్తున్నాడు అనేటటువంటి యొక్క అపవాదం అయితే మూడగట్టుకున్నాడు. ఇక్కడ వరుసగా బోరజ్ అంటే ఇటు బోరజ్ మండలం, జనక్ మండలం, అలాగే బేల మండలం అన్ని కూడా ఇటు ఆదిలాబాద్ జిల్లాలో ఆ రోడ్డు వైపు అయితే ఉంటాయి. ఆ రోడ్డు వైపున అనేక పంట పొలాలు కూడా రైతులకు సంబంధించి ఉన్నాయి. అయితే ఈ యొక్క ఏదైతే పనులు నత్తనడకన సాగుతుండడంతో అసలే వర్షాకాలం కావడంతో ఇటు రోడ్డుపై పడినటువంటి యొక్క నీళ్ళన్నీ కూడా వెనుకకు పోయి అంటే బ్యాక్ గా తల్లి అటు తమ పంట పొలాల్లోకి వస్తున్నాయి. దీంతో తమ పంట పొలాలన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయని చెప్పేసి అసలే వర్షాకాలం తొలకరి పలకరించడంతో విత్తనాలకైతే రైతులు సిద్ధమవుతున్నటువంటి యొక్క ఈ వేళ ఏవైతే డ్రైన్స్ సైడ్ డ్రైన్స్ ఏవైతుంటాయో వాటి నిర్వహణ సరిగా లేక, అలాగే ఏవైతే కల్వర్టులు మరి నిర్మాణ పనులతో భాగంగా కల్వర్ట్ల నిర్మాణం అయితే చేపడుతున్నారు అందులో నిర్లక్ష్యం కారణంగా, కాంట్రాక్ట్ నిర్లక్ష్యం కారణంగా తమ పంట పొలాలు పూర్తిగా మునిగిపోతున్నాయని చెప్పేసి రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే రైతులకు సంబంధించి కొన్ని విత్తనాలు బ్యాగులు కూడా మునిగిపోయినట్టుగా, దాదాపుగా ఏవైతే విత్తనాలు వేసేందుకు పంట పొలాలకు విత్తనాలు తీసుకొస్తారో ఆ విత్తన బ్యాగులు కూడా మునిగిపోయినట్టుగా రైతులు ఆరోపిస్తున్నారు. సో ఇదంతా కూడా కేవలం కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వల్ల తమ పంట పొలాలు పూర్తిగా మునిగిపోతున్నట్టుగా రైతులైతే ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి వాళ్ళైతే నష్టపరిహారం ఆ కాంట్రాక్టర్ నుంచి అయితే డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్టర్ ఏమైతే పనులు రక్షించుకున్నారో వాళ్ళు తప్పకుండా తమకు నష్టపరిహారం చెల్లించాలనైతే ఇటు డిమాండ్ అయితే చేస్తున్న పరిస్థితి ఇటు బేల మండలంలో ప్రధానంగా అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది అప్డేట్స్. తీసుకోండి కానీ మినిమం నెల అవుతున్నది. నెల నుంచి ఇది వర్షాలు పడ్డ కొద్ది చేను మొత్తం ఇది ఇప్పటికి ఇది 4వ సారి మునిగింది. ఇది మేము న్యూస్ లో ఇస్తున్నాం, అందరికి చెప్తున్నాం, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాం, అంతా చేస్తున్నాం. కానీ ఇది మునుగుతున్నది. మా రైతులకు ఏం సమస్య అయ్యేది, వీళ్ళకు పెద్ద నెత్తి నొప్పి అయిపోయింది వీళ్ళతో. ఇది 3వ సారి పంట వేసిన సుగా మొత్తం ఈ నిన్న వర్షంకు మళ్ళీ ఈ పూలుగు పని నడుస్తున్నది. వాళ్ళు మొత్తం జామ్ చేసిండ్రు, మొత్తం నీళ్ళు వచ్చి మొత్తం చెల్ల బారుతున్నది. దీనికేసి మాది పంట నష్టం కలపాలని మేము దాదాపు ఇప్పుడు 15 నుంచి 20 ఎకరాలు మొత్తం ఈ సరౌండింగ్ చూడండి. మీరు అలాంటి విజువల్స్ తీయండి. ఈ సరౌండింగ్ లో మొత్తం 3 బోర్లు మొత్తం ఇప్పుడు చూపెట్టిన కాంట్రాక్టర్ కు చూపెట్టిన 3 బోర్లు మొత్తం 15 నుంచి 20 ఎకరాలు భూమి మొత్తం ఇది
మొత్తం 3 రోజుల నుంచి నీళ్ళు మొత్తం ఇది జామ్ అవుతున్నది నీళ్ళతో. మొత్తం ఇది 25 ఎకరాల దాకా మొత్తం ఇది సోయాబీన్ వేసిండ్రు, కొందరు పత్తి పంట వేసిండ్రు. మొత్తం ఇది రెండోసారి ఇది మొత్తం ఇది అయిపోయింది వర్షంతో. ఇది మీరు విజువల్ చూడు, ఈ నాలి మొత్తం నీళ్ళేమో ఇళ్ళని ఆడుతున్నాయి ఇట్లా మొత్తం చేనులకి మొత్తం మధ్యలోనే ఆపేసిండ్రు. ఆ పని సుఖ అట్లా నడుస్తుంది. ఏం చేస్తున్నారు ఏమో వాళ్ళకే గుర్తు. చేస్తాం అనుకుంటా మా రైతులకు మొత్తం మోసం చేస్తున్నారు వీళ్ళు. ఇప్పిస్తారని మేము కోరుతున్నాం. చూస్తే దీని ప్రకారం మా చేనులు మొత్తం పడితాయి పొజిషన్ కనబడుతుంది. ఇప్పటికీ ఇక మేము పోయిన 5వ తారీఖు పోసినాం, అది పోయింది. మళ్ళా 12వ తారీఖు పోసినాం, అది సుఖ పోయింది. మాకు ఈ సంవత్సరం మొత్తం చేను పడితాయి ఎట్లున్నాయి. ఏదో దీనికి పరిష్కారం చేసి పై అధికారులు వచ్చి దీనికి ఏదో ఒకటి సొల్యూషన్ చెప్పాలని మేము కోరుతున్నాం.